వెల్కమ్. నేను బివి సత్యనాగేష్. పరాజయం పొందేరా? ఏమీ పర్వాలేదు, విజయానికి అదే తొలిమెట్టు. విజయం పొందిన అంటే అంతర్జాతీయ స్థాయిలో విజయం పొందిన వారు కూడా ఒకప్పుడు పరాజయం పొందిన వాళ్ళే. అసలు పరాజయం లేకుండా విజయం అనేది లేనే లేదని చెప్పచ్చు. ఎందుకంటే మనందరూ కూడా చిన్నప్పుడు ఏబిసిడీలు కానీ ఆలు కానీ నేర్చుకున్నాం. అప్పుడు టీచర్ చెప్పినట్టు వెంటనే మనం రాసేయలేదు. అప్పుడు కూడా తప్పులు రాస్తే దాన్ని వాళ్ళు సరిదిద్దారు. ఆ తర్వాత మళ్ళీ మనం సాధన చేసాం. సాధన చేసిన తర్వాత కరెక్ట్గా ఫైనల్గా ఎలా రాయాలో తెలుసుకున్నాం. అలాగే మ్యాథమెటిక్స్ కూడా మనం ఫస్టే మనకు ఒక సమ్ లేదా ఒక ప్రాబ్లం ఇస్తే వెంటనే మనం చాలా ఎఫిషియెంట్గా రామానుజం లెవెల్లో టకటక ఆన్సర్ చేయలేదు. దాన్ని నేర్చుకుని తప్పులు చేస్తే వాళ్ళు ఇలా కాదు, ఈ స్టెప్స్ మర్చిపోయావు, లేకపోతే ఇలా చేయాలి అని వాళ్ళు చెప్తే మనం నేర్చుకున్నాం. కనుక మనకు అక్కడి నుంచే తెలుస్తుంది పరాజయం అనేది లేకుండా విజయం సాధించడం ఉట్టి మాట. అయితే అస్సలు పరాజయం పొందకుండా ఎవరో విజయం సాధించారు అని మీరు ఏదో ఒక పేరు పట్టుకొస్తే వాళ్ళు ఎప్పుడు కొన్ని కోట్ల మందిలో ఒకళ్ళిద్దరు అయి ఉండొచ్చు. కానీ మామూలుగా వాళ్ళు కూడా చిన్నప్పుడు ఏబిసిడీలు చెప్పిన వెంటనే రాసి ఉండరు. కనుక పరాజయం అనేది విజయానికి తొలిమెట్టని మనందరం ఒప్పుకొని తీరాలి. రెయిన్బో చూడాలి అంటే వర్షాన్ని ఫేస్ చేయాల్సిందే. వర్షం ఉంటేనే ఇంద్రధనస్సు అనేది వస్తుంది. అలాగా విజయం కావాలంటే కొన్ని పరాజయాలు మనం ఎదుర్కోవాలి. అంటే అనుభవాలు అవేంటో చూద్దాం. మనం ఈ సైంటిస్ట్స్ని గురించి వింటూనే ఉంటాం. సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది, టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. అయితే వాళ్ళు కూడా ఎన్నో ఫెయిల్యూర్స్ ఎదురు చూసి ఉంటారు. సైంటిస్టులు ఈ రోజు వరకు ఎన్నెన్నో కనుగొన్నారు, ఎన్నెన్నో పరిశోధనలు చేశారు. ప్రతి పరిశోధన ఫస్ట్ టైం చేయగానే విజయవంతం అవ్వలేదు. ఆ తర్వాత విజయవంతం అయ్యాయి. ఫైనల్గా మనకి ఇది అని చెప్పి పట్టుకొచ్చి ఇచ్చారు. అయితే నేను అనేది ఏంటంటే ఫైనల్గా ఏ విజయానికైనా సరే, ఇటు సైన్స్లో అవ్వచ్చు, టెక్నాలజీలో అవ్వచ్చు, పరిశోధనల తర్వాత మాత్రమే మనకి ఫలితాలు లభించాయి. అలాగే మనం ఈ సమాజంలో చాలామంది ఉన్నతమైన పదవుల్లో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళందరూ కూడా ఎన్నో డక్కమొక్కిలు తినవాళ్లే. మనం ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ని చూస్తూ ఉంటాం. వాళ్ళంతా ఉన్నతమైన పదవుల్లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాసి వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళలో కూడా చాలామంది వాస్తవం చెప్పుకుంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కాదు. అతి తక్కువ మంది మాత్రమే ఫస్ట్ టైము నెగ్గే అవకాశం ఉంది. చాలామంది రెండవసారి మూడవసారి రాసి సివిల్ సర్వీసెస్లో వాళ్ళు ఆ స్థానాన్ని దక్కించుకున్న వాళ్ళు. చాలామంది అలా పరాజయాలు పొంది తర్వాత సక్సెస్ అయ్యి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిగర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో కేవలం విదేశీయులే కాదు, స్వదేశీయులు కూడా ఎంతోమంది ఉన్నారు. మచ్చుకు కొంతమంది గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అకియో మొరిటా అంటారు. ఈయన కూడా ఒకసారి ఒక రైస్ కుక్కర్ తయారు చేసి అది అటర్ ఫెయిల్యూర్ అయితే సరే ఆ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసి ఆ తర్వాత ఈ ఎలక్ట్రానిక్స్ దాంట్లోకి వెళ్ళి సోనీ అనే కంపెనీ పెట్టి ఈరోజు సోనీ కంపెనీ ప్రోడక్ట్స్ ఏంటో అందరికీ తెలుసు. ఆ ప్రోడక్ట్స్ గురించి ఎన్నెన్నో ప్రోడక్ట్స్ ఉన్నాయి. తర్వాత మన దేశస్థుడే అరుణాచలం మురుగునాథన్. ఆయన గురించి ఈ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది, ప్యాడ్మ్యాన్ అని. ఆ ప్యాడ్మ్యాన్ సినిమాలో ఆయన గురించి, ఆయన పడ్డ కష్టాలు ఏంటి, ఆయన ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఎన్ని ఫెయిల్యూర్స్ చూశాడు. ఫైనల్గా ఆయన ప్రభుత్వం చేత కూడా గుర్తింపబడి పద్మశ్రీ తెచ్చుకున్నాడు. ఆయన ఒక మామూలు సగటు మనిషి, అద్భుతమైన విషయాలు చేశారు. ఇది ప్యాడ్మ్యాన్ సినిమాలో అన్నీ చూపించారు కూడా. నో పెయిన్ నో గెయిన్ అంటారు. పరాజయం లేనిదే విజయం అనేది లేనే లేదు. కనుక పరాజయానికి చూసి కృంగిపోకూడదు. విజయం వచ్చినప్పుడు పొంగిపోవడం తప్పులేదు, కానీ పరాజయం వచ్చినప్పుడు మాత్రం కృంగిపోకూడదు. అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం మనం. ఒక గజ ఈతగాడు అవ్వాలి అంటే అతను ఎక్కడో ఒక చిన్న చెరువులో ఈత కొడుతూ ఉంటే గజ ఈతగాడు కాడు. పెద్ద పెద్ద సముద్రంలో కూడా అతను ఈత కొట్టగలిగితేనే అతను గజ ఈతగాడు అంటారు. కనుక
మనం ఎప్పుడు కూడా ఆ చిన్న చిన్న ఫెయిల్యూర్స్ చూసుకోకుండా ఆ ఫెయిల్ అయినా కూడా ఇంకా సాధన చేస్తేనే చాలా గొప్పవాళ్ళం అవుతాం. అలాగే కైట్ ఆల్వేస్ ఫ్లైస్ అగెయిన్స్ట్ ద విండ్ అంటారు. అంటే ఒక గాలిపటం ఎప్పుడు కూడా గాలికి ఎదురుగా వెళ్తుంది అంటారు. అంటే గాలి అంటే ఒక కైట్ కానీ ఒక గాలిపటం కానీ పైకి ఎగరాలి అంటే అది గాలిని ఢీకొంటూ అలా పైకి వెళ్తుంది తప్ప గాలితో పాటు వెళ్తుంది అనుకుంటే పొరపాటు. సో అది కూడా ఎన్నో పరాజయాలు, కిందకు దిగుతూ ఉంటుంది, మళ్ళీ పైకి వెళ్తూ ఉంటుంది, కిందకు దిగుతూ ఉంటుంది, పైకి వెళ్తూ ఉంటుంది. అలాగే ఒక కుండ కానీ మెప్పు పొందేలాగా ఆకర్షణీయంగా ఉండాలి అంటే అది ఆ మట్టి అనేది ఒక కొలిమిలో బాగా కాలిన తర్వాతే అది కుండ అవుతుంది. ఆ కుండనే మనం అందరూ కూడా ఒక ఆకర్షణీయమైన కుండ అంటారు. అంటే అది ఫ్లవర్ పాట్ అయి ఉండొచ్చు. సో అలాగే బంగారం కూడా కొలిమిలో బాగా వేడి తట్టుకున్న తర్వాత మాత్రమే బంగారం అవుతుంది. దాంతో ఆకర్షణీయమైన ఎన్నెన్నో వస్తువులు తయారు చేసుకుంటారు. అలాగే ఒక విత్తనం మన జీవితంలో ఎన్నో గొప్ప విషయాన్ని చెప్తుంది. ఒక చిన్న విత్తనం చాలా గొప్ప విషయాల్ని మనకి తెలియజేస్తుంది. భూమిలో ఒక విత్తనాన్ని కానీ పాతి పెడితే ఆ విత్తనం మొలకెత్తి దాంట్లోంచి నెమ్మదిగా అది భూమిని పొరలను చీల్చుకుని పైకి వచ్చిన తర్వాత అది ఆ భూమి పైకి వచ్చిన తర్వాత ఎటువంటి ఎండ ఎక్కువైనా తక్కువైనా వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఏమొచ్చినా తట్టుకుంటూ అలా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంతేకాదు ఈ మార్గంలో ఎంతోమంది దారిని పోయేవాళ్ళు తొక్కొచ్చు దాన్ని. అలాగే కొన్ని ఆకులు వచ్చిన తర్వాత చిన్న చిన్న జంతువులు ఆకులు తినచ్చు. అయినా కూడా ఆ మొక్క ఇంకా ఎదగాలి ఆకాశాన్ని అంటాలి అనుకుంటూ అది ఎదిగి మహావృక్షంలాగా అయిపోతుంది. ఆ మహావృక్షంలా అయిన తర్వాతే ఈ తొక్కిన మనుషులు ఆకులు తిన్న జంతువులు దాని కింద నీడ కోసం వస్తూ ఉంటాయి. సో ఒక విత్తనం ఎంతో పట్టుదలతో ఎన్నో సమస్యలు వచ్చినా కూడా ఎదుర్కొంటూ ఒక మహావృక్షం అయిపోతుందని ప్రకృతి మనకు చెప్తుంది. అందుకని చిన్న చిన్న పరాజయాలకి మనం వెనకడుగు వేయకూడదు. కనుక ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు పరాజయం పొందేరా పర్వాలేదు, మీరు విజయ మార్గంలో ఉన్నారు. పరాజయాలకి వెనకడుగు వేయకుండా విజయాన్ని పొందడానికి మీరు రోజుకి ముందడుగు వేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా విజయాన్ని మీరు సాధించగలుగుతారు. సో ఈరోజు ఈ సబ్జెక్ట్ తోటి ఈ ఎపిసోడ్ని ముగిస్తున్నా. ఈ ఎపిసోడ్ మీకు నచ్చుంటే మీరు లైక్ బటన్ నొక్కండి, అందరికీ షేర్ చేయండి. మళ్ళీ మంచి సబ్జెక్ట్ తోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. ఆల్ ద బెస్ట్.